సో బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు? నా పేరు ఆశీష్ పారాశర్. ఎక్కడి నుంచి? నేను యాక్చువల్లీ గుజరాత్ కాదు, మా డాడీ వాళ్ళ డాడీ రాజస్థాన్ లో ఉండేవాళ్ళు. మా డాడీ ఇక్కడనే. ఇక్కడనే. మీ డాడీ ఇక్కడ, మీరు ఇక్కడే? ఇక్కడనే, నేను ఇక్కడనే. మా ఈ ఏరియా అంటే కోటి గుజరాతీ గల్లీ. మా మదర్ ఫస్ట్ సర్వీస్ సెంటర్ మా మదరే పెట్టారు. ఆల్ ఓవర్ ఈ గల్లీలోకి వెళ్ళి, ఇన్కల్ గల్లీలోకి వెళ్ళి మీరు ఏడైనా వెళ్ళండి, మా మదర్ సర్వీస్ సెంటర్ ఫస్ట్ వస్తారు, దాని తర్వాత అందరు. సో తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నెగిటివ్ లేదు, ఈయనే ఉంటాయి అన్న. పుట్టి వన్ డే అదేమంటారు, ఎంపీలో వన్ డే ఆడ పుట్టినాం, ఆడికెళ్ళి ఇక్కడనే మొత్తం లైఫ్ టైం ఈయనే. మనకి ఈయనే ఉంటుంది తెలంగాణలో. ఇంకో మాట అంటే మనం చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి చెప్పడం వేస్ట్. ఎవరు కొట్లాట చేసుకున్నారు వాళ్ళు చూసుకోవాలి. సంబడి అనదర్ పర్సన్ వచ్చి మధ్యలో నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, అరే కల్చర్ ఉంటేనే మొత్తం తెలంగాణలో ఇంత హ్యాపీనెస్ నడుస్తుంది. ఆ కల్చర్ లేకపోతే ఎవరు వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు. ఈ రోజు ఎంతమంది హడావిడిలో ఉన్నారు, అంత మంచిది. 2 o'clock దాకా మీరు హైదరాబాద్ సిటీలో ఫుడ్ తినొచ్చు, తెలంగాణలో ఏడన్నా. ఈవెన్ ఊర్లోకి వెళ్తే మీకు ఆడ అన్నము, చికెన్ అవన్నీ ఈజీలీ క్లారిటీ దొరుకుతుంది. అదే మీరు వేరే చోట వెళ్ళండి, అస్సలు దొరకదు. మీరు ఇక్కడ ఉండి మళ్ళీ దీనికోసం మంచిగా చేయకపోతే ఈడికెళ్ళి బయటికి వెళ్ళిపోమంటే ఎవడ వెళ్తారన్న? మీరు పుట్టి 20-30 years అవుతుంది. ఇంతకు ముందు పుట్టిన వాళ్ళు అయితే 50-70 years. మా డాడీ వాళ్ళ డాడీ ఇంకా డాడీ ఈయనే పుట్టినారు. మళ్ళీ ఇదైతే ఆడ ఉండి మళ్ళా ఈడికి వచ్చి అరే బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మీకే అంత ఉంటే దాని పక్కన ఒక షాప్ ఉంటుంది, పెట్టండి, కాంపిటీషన్ చేయండి, ఎవరికి ఏం బాధ. కానీ వాళ్ళని మీరు బతకనిచ్చే పరిస్థితి ఉండదంట కదా. ఎందుకు చేయని సార్? మీరు మంచిగా చేస్తే ఎవరన్నా మంచిగా చేస్తారు. క్లారిటీ మాట. ఎవరన్నా డూప్లికేట్ సామాన్ అమ్మితే దానికి ఏం చేస్తారు? ఇప్పుడు నేను మీకు మంచి పని చేయకపోతే మీ దగ్గర కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ ఇవ్వాలి పోలీసు వాళ్ళకి. ఏమైనా ఉంటే ఆ లా అండ్ ఆర్డర్ ఆయన చూసుకుంటాడు. కాదు ఈడు బాగాలేచ్చు అంటే ఈ మొత్తం కమ్యూనిటీకి బయటికి ఎందుకు తీస్తారు? మీకు ప్రాబ్లం అయితే మీరు అంతనే మాట్లాడాలి. వేరేకి తీసుకొని మధ్యలో మాట్లాడదు, అవన్నీ వేస్ట్ తెలుసా? నేను అన్నకి అన్న ఇదేందా భయ్ ఒక్కొని ప్రాబ్లము. ఆడెవడో మూడ మాటకి కొట్లాడైపోయింది. ఆడెవడో జేనానికి చెప్పొద్దు, డబ్బు ఉంది, ఆడాడు చేసుకుండు ఆ మార్కెట్ లో. ఇప్పుడు మీకు క్లారిటీ అంటే మా మార్కెట్ లో ఈయన చాలా ట్రాఫిక్ అయితే నేను ఒక్కరినే సింగిల్ 1% అన్నా. ఈ మార్కెట్ లో కావాలంటే ఎవరికైనా అడగండి, సింగిల్ 1%. నా షాప్ ముందర బండి పెట్టొద్దు, నా కస్టమర్ తప్ప. నేనే క్లారిటీ అంట. ఈరమి ఇప్పుడు నా కస్టమర్ ఉన్నాడు, బండి పెడతాడు. లేకపోతే ఈరమి ఏదైనా షాప్ దగ్గర పోయి చూడండి, ఎవరైనా షాప్ ముందట ఎంటీ ఉందా లేదా? ఉండదు. వాళ్ళు చెప్పడానికి భయపడతారు. అరే మీ షాప్ ఉంది, మీ ముందర పెట్టొద్దని చెప్పండి, అంతే చాలు. మీ కస్టమర్ ఉంటే వచ్చి చెప్పాలి కదా, అరే అన్న ఉండని. మీ కస్టమర్ లేకపోతే బయట వచ్చి రోడ్ పైన పెడితే మీరు రోడ్ పైన పెట్టండి. ఎవరైనా ఏమైనా చేస్తే మీకు ప్రాబ్లం అయిన కూడా వాళ్ళిద్దరు చెప్పుకోవాలి. అరే ఎవరో బయటికి వెళ్ళి వచ్చి ఏమో ఉండి అరే మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఎలా మాట్లాడతారన్న? కొంచెం మన కామన్ సెన్స్ పెట్టుకోవాలి. సరే మీకు ఏదో పొలిటీషియన్ లో ఏది దొరకలేదేమో, దానికి ఫ్రస్ట్రేషన్ లో ఇలా అంటున్నారేమో, మనం ఏం చేద్దాం దానికి? మీ ఫ్రస్ట్రేషన్ మీ దగ్గర పెట్టుకోవాలి. వేరే వాళ్ళ ఎందుకు? ఇక్కడ మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడడం 100% చేస్తున్నారు అన్న. తప్పు కదా అన్న. నాకు ఎవరు శ్యామ్ అనే అసలు మంచి ఎవరని తెలియదు. ఇవన్నీ మేము అసలు నా ఇయర్, నేను చిన్న మాట అంటాను మీకు, దీనికి తప్పు అనుకోద్దు. నాకు రైట్ నా 42 ఏజ్ ఉంది. నా 42 ఏజ్ లా నేను హైదరాబాద్ సిటీలో ఎప్పుడు ముస్లిం కమ్యూనిటీ పాకిస్తాన్ ముర్దాబాద్ చెప్పి వినలే. కానీ ఫస్ట్ టైం ఆ పుల్వామా అటాక్ అయినప్పుడు ఫస్ట్ టైం విన్నా. అప్పుడు ఇంకా గౌరవం వచ్చింది. అరే చాలా మంచి ఇది ఫస్ట్ టైం ఇలా అయింది. 42 years లో అందరు చాలా మందికి వింటా ఉన్నా, పాకిస్తాన్ జిందాబాదు, పాకిస్తాన్ ఇలా, ఇండియన్ టీం ఓడిపోతే వాళ్ళు పటాకాలు. నేనన్నా ఆల్మోస్ట్ అదేమంటారు ఓల్డ్ సిటీ కమ్యూనిటీలో చాలా ఉన్నాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళనే విన్నాను. కానీ ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో పొలిటీషియన్స్ అందరు పెద్ద పెద్దలు పాకిస్తాన్ ముర్దాబాద్ చాలా మంచిగా చాలా హ్యాపీ. నేనున్న వరకు అయితే ఫస్ట్ టైం విన్నా అన్న. ఇంతవరకు ఇంకోటి వీళ్ళందరూ గో బ్యాక్ అవన్నీ వేస్ట్ అన్న. వాళ్ళు ఉండి చనిపోతారు, ఎవరు తెలియదు, ఎవరు వెళ్ళిపోతారు పోడు. అరే మీ పర్సనల్ కోసం కొట్లాడుకోండి, వేరే వాళ్ళకి ఎందుకు? నీకు స్వీట్ దొరకలే, నీకేం దొరకలే, దాని గురించి పబ్లిక్ ఆ ఇష్యూ ఈ ఇష్యూ. ఒక మాట చెప్తే మార్వాడోళ్ళు ఇంతమంది ఉన్నారు, పొద్దున్న లేచి పని చేస్తాడు. అదే తెలంగాణలో సరే మేము మా దగ్గర అయితే అదో అన్న, మా ఆయన వచ్చి అన్న పన్ను అన్నాడు, ఏదో ఊరికెళ్ళి వచ్చింది నాకు తెలీదు. నేను ఏమంటాను ఆయనకు అడుగు. నేను ఇప్పుడు అంటున్నా, అన్న నీకు పన్ను వేసుకోవాలంటే నాకు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు. ఏదో ఇన్స్టిట్యూట్ లో వెళ్తావు, అలా 20,000 50,000 ఇస్తావు.
ఏం నడుస్తుంది నా దగ్గర పనిచేస్తే నేను అమౌంట్ ఇయ్యను. ఓ ఆయన 2-3 months చేసుకున్నాడు. నాకే మళ్ళీ వచ్చింది అరే అంత దూరంకి వెళ్ళి వస్తాడు, మనం ఓ 5-300 2 days ఒకసారి ఇద్దాం. అలా అయితే నేను 500 ఆయన 2 days ఒకసారి ఇస్తుంది. ఆయనకి ఇప్పుడు అడగండి టీవీ రిపేరింగ్ వచ్చా రాదా అని అడగండి. అరే రారా నేను తెలీదా టీవీ రిపేరింగ్ వచ్చా లేదా నీకు ఒక మాట చెప్పు అన్నకి. ఏ ఊరు చెప్పు? కోదాడ. ఓకే, అన్న దగ్గర పని ఎప్పటి చేస్తున్నావు? 1 year అవుతుంది. పని నేర్చుకున్నావు? మరి నేర్చుకున్నావు. నాకేం దాంట్లో 20,000 50,000 అవన్నీ నేను తీసుకోలే అన్న. నేను 2 months ఆయనతో ఫ్రీలో పని చేయాలి. ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మార్వాడి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని అన్నారు. మరి ఆయనకి నేనే చెప్పాను పని అన్న మా దగ్గర ఎలా ఉంది తెలుసా, టీవీలో డిస్ప్లే పెడతాం కదా, ఆ డిస్ప్లే 5,000 rupees ఉంటుంది అన్న. ఒక్క చిన్న మిస్టేక్ అంటే 5,000 rupees లాస్. మనోడు చేసిండు 2-3 సార్లు, కానీ నేను దానికి అబ్జర్వ్ చేయలే. పోనీ బై మనం హ్యాండిల్ చేయొచ్చు, రిస్క్ ఉంటుంది. ఎందుకంటే పని చేస్తే అంత రిస్క్ ఉంది. ఇప్పుడు నువ్వు వేరేకి నేర్పేకపోతే రిస్క్ లేదు. కానీ మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు కదా, తెలుగు ఎందుకు చక్కగా నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు రాదన్న కూడా తెలుగులోనే పెట్టుకోమంటున్నారు వాళ్ళు. అరే అలా అయితే మన అదేమంటారు ఒక న్యూ లాంగ్వేజ్ వస్తుంది మెథమెటిక్స్ అని, అప్పుడు మీ మెథమెటిక్స్ లో పెట్టాలా? ఎవడో వచ్చి మెథమెటిక్స్ లో పెట్టాలి, సైన్స్ లాంగ్వేజ్ లో పెట్టాలి. అది మీ ఇష్టం అన్న, మీ ఇల్లు పైన మీరు మీ పేరు తెలుగులో పెట్టాలంటున్నారు. అదైతే మీరు చెప్పింది అదొక రూల్ ఫాలో అయితే అందరు చేస్తే తెలుగు హిందీ ఇంగ్లీష్ పెట్టండి, అది 100% మేము ఎగ్రీ దానికి. అదేం తప్పు లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ లో పెడుతున్నారంటే తెలుగులో పెట్టాలి. అది ఓకే, మీరు తెలంగాణ దానికి ఎగ్రీ చేద్దాం మనం, దానికి ఏం తప్పు లేదు. ఇప్పుడు ఆయన ఏదో మాట అన్నాడు ఇంకోటి, ఏదంటే మా తెలంగాణ వాళ్ళకి వర్క్ ఇస్తలేరు. సరే అన్న, ఇప్పుడు మా వాడు ఉన్నాడు ధీరాజు, పని నేర్చుకుంటుండు కదా, కోదా నుంచి వచ్చి అది నాకు తెలీదు. ఆల్మోస్ట్ 1 year కి ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఆయన వాళ్ళిద్దరు వచ్చారు, ఆయనకు పెళ్లి జరిగిందని వెళ్ళిపోయాడు. 1 year కి చేస్తుండు. ఇప్పుడు మన దగ్గర ఉండి వేరేకి మనం చెప్తాము, సరే అన్న పొద్దున్న 11 o'clock 10:30కి వచ్చేయాలి, 10,000 శాలరీ ఇస్తా అంటే ఆ 10,000 శాలరీకి రాడు. అరే జాడు కొట్టమంటే 12 గంటలకు వచ్చి నేను కొట్టానన్న, ఇవన్నీ జరగమంటారు. ఇప్పుడు ఎవరితో చెప్పాలి? మేము మార్వాడీస్ కదా, మాకు ఇవన్నీ ఉండవు, మా పని మేము చేసుకోవాలి. ఈడిపి మన దగ్గర ఉంటాడు, ఏమన్నా అంటే టిఫిన్ తీసుకురా, సరే బిర్యానీ తీసుకురా అంటారు. కావాలంటే మొత్తం మా రికార్డు ఆన్లైన్ షాపింగ్ అవన్నీ చూడాలి. మేము షాప్ దగ్గర కూర్చొని మేము 4 బిర్యానీ డైలీ తింటాం మాకు అవసరం ఉన్నప్పుడు. అలా కాదు నువ్వు తక్కువ ఉంది ఇలా తినాలి అలా తినాలి అవన్నీ ఏం లేదు. నేను ఆయన జాతి చూసి పని ఇవ్వలేదు, నేర్పిస్తాను అసలు లేదు మనకి. ఈడ అసలు మన దాంట్లో మార్వాడి దాంట్లో ఒక్కడు అలా చేయడన్నా, జాతి చూసి ఆడెవడో దానికి పైసలు డబ్బు ఉందేమో దానికి బల్బు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో నీ దగ్గర వచ్చింది అనుకో డబ్బు, నువ్వు ఈ బల్బు కొంచెం చూపిస్తావు, కానీ జాతి వాతి అది తీసుకురావద్దు. అదంటే ఏంటంటే ఆ జాతి తీసుకొచ్చి ఇండియన్స్ ఆ జాతి తీసుకొచ్చి మీరే మీ జాతికి చిన్నది చూపిస్తున్నారు. ఆయన చెప్పిన మాట ఆయన జాతికి చిన్న చూపి, కానీ ఒక 2,000 రూపాయలు ఉంటే మీరు తాగుతారా అన్న మాటలు మీరు ఏమంటారు? ఎట్లా దాన్ని తప్ప కాదా అన్న? నేను అదే మాట మీకు చెప్పాను, 10,000 శాలరీ ఇస్తా అని చెప్పాను కదా, అదే 10,000 వద్దు, 500 పొద్దున వచ్చిన బిర్యానీ తిన్నామా తాగి ఇంట్లో తాగే కూర్చున్నామా అంతే, ఇంకేమవుతుంది. అలా ఉంది వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తారంటే ఎవరు పని చేపిస్తారు అన్న? నేను ఇప్పుడే వస్తాను, నా దగ్గర చాలా మంది పని చేసినారు అన్న. నేను ఆల్మోస్ట్ 30 years కి ఉన్నాం మనం. నేను మైండ్ సెట్ అయినప్పుడు 30 years కి. మీరు కావాలంటే మార్కెట్ లో ఎవరికైనా అడగండి, నాది ఉంది కొంచెం. నాది కస్టమర్ తోని ఆ పార్కింగ్ ఇష్యూస్ చాలా అవుతాయి ఆల్మోస్ట్ ఎగరండి. కానీ ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడు వర్కింగ్ లో ఉండాలి. మీరు కాదు నాకు బయటికి వెళ్ళేది ఉంది అని 10,000 ఎవరిని కావాలి పోడి నేను అలా మాట్లాడతానన్నా. నెలకు నేను ఇంత సంపాదించాను ఏమనుకున్నావు? మీరు మీ కులం కావాలని చెప్పుకుంటున్నారు, మేము చిన్నోళ్ళమని. మాదన్నా కులం చిన్నది ఎప్పుడు కాదన్నా. ఒక గుర్తుంచుకో, కులం అంటే వాల్యూ. మనిషికి వాల్యూ లేదేమో, కానీ కులం 100% ఉంది. భీమ్రావ్ అంబేద్కర్ సారే చెప్పాను. ఆయన ఏరికెళ్ళి వచ్చి కులం గురించి ఎందుకు కొట్లాడినారు? ఏ కులంకి ఎవరు ఏం చెప్పొద్దు. ఆయన కలకి మీరు పెద్దకి పెట్టుకోవాలి, కానీ మీరే చెప్పి చిన్నకి చేసుకుంటున్నారు. అసలు అది ఒక్క మైండ్ లో సెట్ చేసుకోండి, కులం కొట్టుకోవద్దు. ఏమని ఉంటాను నీ గురించి మాట్లాడు, పని గురించి మాట్లాడు, అది ఎక్సలెంట్ ఉంటుంది. నాకు సీట్ దొరకలే, ఎవడో చేసిండు ఎవడో చేసిండు, అవన్నీ ఎందుకు మనకి? మస్తు ఉండాలి, హాయిగా తినండి. ఎవరికి హైదరాబాద్ సిటీలోకి వెళ్ళి అయినండి ఎవరన్నా ముత్తాల్సి వచ్చినా అనుకో, గుజరాతీ మార్వాడి ఎవరు బయటికి వెళ్ళాడు. ఒక్కవేళ అలా జరిగింది అనుకో, హైదరాబాద్ సిటీ 0 కనిపిస్తుంది. అది 100%. ఇగో
డెవలప్మెంట్ చేసుకోవాలి. నువ్వు కాంపిటేటర్ రా ఎవరి దగ్గర మీరు కల్తీ చేస్తున్నారంట కదా, అందరూ కల్తీ వ్యాపారాలు చేస్తున్నారంట కదా. అలా కలిపి అయితే ఆడ ఎవరైనా ఇప్పుడు నేను పార్ట్ తీసుకొస్తా, మీరు కంప్లైంట్ ఇవ్వాలి. మీకు అప్పుడు తెలుస్తుంది కంప్లైంట్ ఇస్తారు చేస్తున్నా. చాలా మంది ఉన్నారు, నేనంటే మార్కెట్ లో చాలా మంది ఉంటారు డూప్లికేట్స్ అవన్నీ చెప్తారు. మేము చెప్తాం, అరే మీకు ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ కి సొల్యూషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, అడిగి ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే మీకు అది ఫేసింగ్ ప్రాబ్లం అవుతుంది. ఎవరో మీకు డబ్బిస్తుండ్రు ఇలాగా ఇవన్నీ చేయమని మీరు దీనికి ఎంకరేజ్ అవుతున్నారు. ఎందుకు? ప్రాబ్లం ఉంటే మీరు ముందరే చెప్పాలి. ఇప్పుడు నేను 30 చెప్తున్నా, నాకు ప్రాబ్లం వస్తే ఏడికి వెళ్తాను. ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే ఇప్పుడు నా షాప్ ఉంది, పక్కన తక్కువలో అంటారు. నేను ఆయన గురించి ఏమైనా చెప్పలేమన్నా. ఎందుకు తెలుసా? ఆయన పని ఆయన చేస్తుంది, నా పని నేను చేస్తున్నా. కస్టమర్ ప్రాబ్లం ఉంటే చెప్పాలి, మేము చెప్తాం. ఇంకోటి కాదు, నీకు ప్రాబ్లం ఉంటే మీ వాళ్ళకి మీ పెద్ద చేయండి అన్న. ఇంతమంది ఉన్నారు, లోన్స్ ఉన్నాయి, అవన్నీ వస్తాయి. షాప్ పెట్టండి, ఆడ వర్క్ చేయండి, కాంపిటీషన్ రండి. అందరూ మీకు ఎవరైనా చెప్పిండా రావద్దని? అరే మీరే ఉంది తెలంగాణ, మీరు రాకపోతే ఎవరు వస్తాడు? కాంపిటీషన్ రావాలన్నా. మీరు అందరూ ఎవరో బయటికి వెళ్ళి వచ్చింది, కరెక్ట్ బయటికి వెళ్ళి వచ్చింది. మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని తాగడము, తినాలి, వెళ్ళిపోవాలి, ఇవన్నీ కొట్లాట చేసుకుంటాం. మీరు బయటికి వెళ్ళిపోవాలి. అందరు బయటికి పోతే ఏం చేస్తారు? శ్మశానంలో కూర్చుంటారా? ఎవరు పోయి శ్మశానంలో ఎప్పుడు కూర్చోరన్నా, ఏదో ఒక గంట కూర్చుంటాడు ఎవరన్నా. సిటీలోనే అందరు బతకొచ్చు, మొత్తం మనదనుకుంటే అందరు బతకొచ్చు, మనం లేదనుకో ఎవరు బతకలేడు. మీకు అంతనే అయితే చాలా మంది ఉన్నారు ఇండియాలో. హైదరాబాద్ లోకి వెళ్ళి కొంచెం ఇప్పుడు ఏంటంటే టెర్రరిస్ట్ ఇది అది చిన్న చిన్న అటాచ్మెంట్ బయటికి వెళ్ళినాయి. దానిపైన ఎవడన్నా యాక్షన్ చేశాడా? చేయడు. అరే అది వెళ్ళింది బయటికి వచ్చింది, గవర్నమెంట్ చూస్తుంది అవన్నీ. మీరెందుకు అప్పుడు వెళ్ళలే ఆడికి? ఎవరికో ఎవరో కొట్టుకుండు, వాళ్ళ మ్యాటర్ అటాట్ అయిపోయింది, మీరు మధ్యలో ఎగురుతున్నారు. సో దీని మరి ఏంటి ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ ఏంటంటే అన్న, మీరు బాగుంటాను, మేము బాగుంటాం. నో తెలంగాణకి డివైడ్ చెయ్యొద్దు. ఆంధ్ర తెలంగాణ ఎలా డివైడ్ అయింది, మనుషులకు ప్లీజ్ డివైడ్ చేయకండి. అందరు ఫెస్టివల్స్ మీ ఫెస్టివల్, అది మీ ఫెస్టివల్ కాకుండా మన ఫెస్టివల్ అని చెప్పండి, అది బాగుంటది. మా ఫెస్టివల్ బోనాలు. అరే మీరు బోనాలు చేసేప్పుడు చూసినారా? జనం ఎక్కడికెళ్ళి వస్తుంది బోనాలు చూడడానికి. ఇప్పుడు మేము మా దగ్గర పోతారా వెళ్తారు, నాకు దెబ్బ తినాలంటే భయము, కానీ కొడతారు పోతారు. ఆయనకి ఏమైనా తిడతారా? తిట్లేము, తిడితే గతం పైనకి వెళ్ళి వస్తుంది అమ్మవారు. ఎందుకంటే అది ఆ ట్రెండ్ ఇప్పటికేం కాదు. దాంట్లో మీరు పోతే అవన్నీ పాజిటివ్ నెగిటివ్ అన్ని ఉంటాయి, అది చూసుకోవాలి. మీరు మీ బతకాలి, మేము మీ బతకాలి. మీకు అంతే ఉంటే మంచిగా కాంపిటీషన్ చేయండి. మీ దగ్గర చిన్న బంగారా లోన్ ఇప్పియండి, షాపులు పెట్టండి, పని నేర్పియండి, చేస్తారు. ఎంత 1 day పోతావు, 1 year పోతుంది. నెక్స్ట్ ఇయర్ కి నువ్వు డెవలప్మెంట్ అవుతావు. అప్పుడు నువ్వు చెప్పాలి కరెక్ట్. ఇలా ఎవరిని చెప్పొద్దు సార్ ప్లీజ్. ఇట్ వాజ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. మీరు బాగుండండి, మేము ఎప్పుడు మా ఫెస్టివల్ అనకండి, మన ఫెస్టివల్ అంటే అందరు ఒకటే ఉంటారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ.